ఎప్పుడు ఆగలే నేను ఏది కళ్ళాలల్లా కొనుగోలు కాడ నుంచి ఇదే ఫస్ట్ సారి ఆగండి. వాటర్ కనబడుతుంది. కోసిన అయ్యా అట్లా రైతులు ఇబ్బంది వాళ్ళు పాడగానే ఒక్కొక్కరు 50,000 లక్ష రూపాయలు జీతం ఇస్తారు. అలాగే ఎట్ట పాడవుతుందో కూర్చొని టీచర్ చేపలు నేను రిపోర్ట్గా మాట్లాడతా అంటే ఎవరు లేరు. మొత్తానికి ఎప్పుడునే పోయింది. నాలుగు పడదాలు దొరుకుతున్నాయి. వద్దడు తిరిగి తిరిగి అయ్యా, నేను చంద్రపల్లె గ్రామ పంచాయతీ రైతును. నేను పొలం వేసినాను. ఒక 10 ఎకరాలు, ఇంకొక 3 ఎకరాల సర కోసేది ఉన్నది. 5 ఎకరాల చిల్లర కోసిన. ఈయాటికి 20 రోజులు అవుతుంది. వడ్లను ఆరబోసుడు, కుప్పలు చేసుడు. అది మ్యాచర్ వచ్చిందంటే కుప్ప చేద్దామంటే నిన్న వర్షం వచ్చింది, మొత్తం తడిసింది. మరి మేము రైతులకు ఏమీ లేదు. ఒక మిల్లర్లకు యూనియన్ ఉన్నది, ఏది ఒక జాబ్ చేసేటోళ్ళకు యూనియన్ ఉన్నది. మరి ఈ గవర్నమెంట్ వచ్చిన కాడ నుంచి ఇవరకు నేను 62 సంవత్సరాలు ఉన్నా, ఎన్నడూ వడ్లు పోసినా కానీ వచ్చినాయంటే ఎంబడి పోయేది. ఇప్పుడు మాత్రం వడ్లు ఎక్కడ పట్టినా కానీ కుప్పలు అట్లనే ఉన్నాయి. ఓ మిషన్ అని తెచ్చిర్రు, సరే మిషన్ తెచ్చినా కానీ రైతులు పడుతూనే ఉన్నారు. ఎండ అనక వాన అనక నీళ్లు ఏది లేకుండా ఈ కళ్ళల మీద ఉండి రైతులు ఇంత ఇబ్బంది పడ్డా కానీ ఎవరు వచ్చే నాదుడు లేడు, మమ్మల్ని చూసేవాళ్ళు లేరు. మరి ఇది మొత్తం ధాన్యం అంతా తడిసిపోయింది. మరి దీన్ని ఏం చేస్తారు రైతులు? ఒక్కడు కాదు, ఇద్దరు కాదు. ఈ కళ్ళ మీద చూస్తే దాదాపు ఒక 20-30 లారీల సరుకు కోసున్నది, ఇంకొక 20-30 లారీల సరుకు కోసేది ఉన్నది. కానీ ఇది అంతా మొలకొచ్చేటట్టు ఉన్నది. మరి రైతులు ఏం చేస్తారు? మరి ఇక్కడ మనకు ఎవరు మినిస్టర్ గారు ఉన్నారు, వాళ్ళైనా కానీ దయచేసి ఇది చేస్తారా? మరి ఇంతకుముందు గతంలో మేము ఇక్కడ పోసిన కాడ నుంచి ఎన్నడైతే ధాన్యం ఆగలేదు, కానీ ఇప్పుడు ఆగింది. అది పెట్టే నాదుడు లేడు. మరి దీన్ని ఏం చేస్తారు? కలెక్టర్ గారా లేకపోతే డిఎం గారా? మరి ఎవరు ఏం చేస్తారు? దీన్ని మాకు చర్య తీసుకొని మరి రైతులను ఏమన్నా న్యాయం చేస్తారా, లేకపోతే అన్ననే తోలుతారా? అక్కడ ఏమన్నా ఫుడ్ పెట్టండి, మేము వచ్చి అన్నే ఉంటాము. ఎందుకంటే మేము ఇక్కడ ఏం తినలేము, ఇక్కడ లేదు. మాకు చేసిందంతా 6 కాలం చేసింది, అందులో పోయింది, మొత్తం మొలకొచ్చింది. కావాలంటే మీరు చూడండి. ఎందుకంటే ఆ ధాన్యం ఎట్లా తడిసింది ఏంది అన్నది మా పట్టాల కాడ నుంచి అన్నీ తొలకపోయినాయి, గాలికి కొట్టుకపోయినాయి. వర్షంలో ఇక్కడనే తడిసినాము. ఇక్కడ నుంచి తడిచి వనుకుడు పెట్టుకుంటే ఇంటికి పోయినాం. సరి అయిన నీళ్లు లేవు ఇక్కడ తాగుదామంటే. అటువంటి పరిస్థితి మాకున్నది. మరి దీన్ని ఏం చేస్తారో మీరు ప్రభుత్వం? మమ్మల్ని మరి చెయ్యమంటారా లేదా? రైతా ఇది ఎవడు ఏంటిది బిచ్చగానికి అసలు ఏదన్నా పోతే వాడు ఇంత ముద్దాన్ని ఎత్తారు, కానీ మాకు అట్లా చేసేటోళ్ళు సార్ గతి లేరు నాయన. మరి ప్రభుత్వాన్ని పేర్కొంటున్నా, అది రైతు ఆవేదన. నమస్కారం, నా పేరు అమృత్ భూపాల్, మా జయంత్రావుపల్లి. ఈ రబీ సీజన్కి 5 ఎకరాలు వరి చేయడం జరిగింది. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షం, గాలివానకు తీవ్ర స్థాయిలో పంట నష్టం అంటే తడిచిపోవడం జరిగింది. మరి 20 రోజులు అయి నేను కోసి 20 రోజులు అవుతున్నా కూడా ఈ సెంటర్ నుంచి ఒక్క లారీ కూడా బయటికి వెళ్ళకపోవడం, మిల్లర్ల డిమాండ్కు స్థానిక కలెక్టర్, స్థానిక అధికారులు తలొగ్గి ఇలా రైతులను తీవ్ర అన్యాయం చేసి తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు. ఇది జిల్లా కలెక్టర్ కానీ డిఎంకి కానీ ఇది సరితూగదు. స్థానిక మంత్రివర్యులు స్పందించాలి.
పత్రికా ప్రకటనే కాదు వాస్తవికతను కూడా తెలుసుకొని ఇలా రైతులను ఆదుకోవాలి. ఇలా రైతు ప్రభుత్వం అని రుణమాఫీ కొట్టిన ఈ ప్రభుత్వం అలా కాకుండా ఈ రోజైనా రైతులను ఆదుకోవాలి. మరి అటు రుణమాఫీ కాక ఇటు పండించిన పంటను తీవ్రంగా ప్రకృతి తాపానికి మేము బలైపోతుంటే మరి ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుందే కానీ పత్రికా ప్రకటన మేము కొంటాం చూస్తాం అని చెప్పేసి అనడమే కానీ ఏ ఒక్కరోజు కూడా చేయలేదు. ఈసారి తప్పనిసరిగా తీసుకోవాలి, లేకుంటే రైతులు మరి ఆత్మహత్యలు చేసుకునే పొజిషన్లోనే ఉన్నారు. మరి కాపాడుకోవాలని రైతులను ఆదుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను.